గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ సిటీస్ అనేవి చూసాము. సో మరి ఈ క్లాస్లో వచ్చేసి మిగిలిన ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ చూస్తామండి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే లోతాల్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, లోతాల్ అని చెప్పుకుంటాం. మరి ఈ లోతాల్కు ఈ సిటీస్ ఎప్పుడైనా సరే డిస్కస్ చేసేటప్పుడు మనం ఏమేమి చెప్పుకోవాలంటే సిటీస్కి సంబంధించిన లొకేషన్ అనేది చూసుకోవాలండి. ఓకేనా, లొకేషన్ అనేది చూసుకోవాలి. అక్కడ ఎవరు త్రవ్వకాలు జరిపినారో ఆ త్రవ్వకాలు జరిపిన తర్వాత ఏ ఏ వస్తువులు బయలుపడినాం అనేది మనం చూసుకోవాలండి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ లోతాల్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు గుజరాత్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, ఏ నది ఒడ్డున ఉంటుంది మనకు అంటే ఈ బగోవా అనే ఒక నది ఉంటుంది. ఓకేనా, ఈ బగోవా నది ఒడ్డున ఉంటుంది. మరి ఇక్కడ త్రవ్వకాలు ఎవరు జరిపినారో సార్ అంటే మనకు ఎస్ఆర్ రావు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. 1954లో త్రవ్వకాలు అనేవి జరుపుతాడు ఎస్ఆర్ రావు అనే వ్యక్తి. తర్వాత మనకు మరి ఇదే లోతల్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారు అంటే మనకు మినీ హరప్పా అనే పేరుతో పిలుస్తారండి. ఓకేనా, మినీ హరప్పా అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మనకు మినీ మోహెంజోదారో అని పిలుస్తారండి. మినీ మోహెంజోదారో అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మనకు కాస్మోపాలిటన్ సిటీ అని కూడా మన ఈ లోతాల్నే అంటారండి. తర్వాత మనకు ఇక్కడ ఏ ఏ వస్తువులు బయలుపడినాయి ఒకసారి చూడండి. ముఖ్యంగా మనకు ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనేది ఇక్కడనే లభిస్తాయండి. అంటే సతీ సహగమనకు సంబంధించిన ఆధారాలు అనేవి మనకి లోతాల్లోనే లభిస్తాయండి. మరి ఇదే సతీ సహగమనం అంటే ఏంటి అంటే మనకు భర్త చనిపోయిన తర్వాత భార్యను ఏం చేస్తారంటే మంటలో చితిలో కాల్చేస్తారండి భర్తతో పాటు. ఓకేనా, ఆ ఆచారం ఏదైతే ఉందో అది మనం సతీ అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఇదే సతీకి సంబంధించిన ఆధారాలు మనకి ఇంకా ఎక్కడ లభిస్తాయి అంటే ఏ వేదాలో మనకి సతీకి సంబంధించిన ఆధారాలు లభిస్తాయి అంటే అథర్వణ వేద అని చెప్పుకుంటామండి. ఓకేనా, మరి ఇదే సతీకి సంబంధించిన ఆధారాలు మనకు ఏ ఇన్స్క్రిప్షన్లో లభిస్తాయి అంటే ఏ శాసనంలో లభిస్తాయి అంటే మనకు ఇరాన్ శాసనం అని చెప్పుకుంటామండి. ఓకేనా, మరి ఇరాన్ శాసనం ఎవరు వేయిస్తారు అంటే మనకు భానుగుప్తా అనే ఒక వ్యక్తి వేయిస్తాడండి. ఓకేనా, మరి ఇదే సతీ మీద మనకు ముఖ్యంగా వ్యతిరేకంగా ఫైట్ చేసిన అంటే వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆర్గనైజేషన్ ఒక అసోసియేషన్ ఉంటుందండి. దాన్నే మనం బ్రహ్మ సమాజ్ అని చెప్పుకుంటాం. అదే బ్రహ్మ సమాజ్ను మనకు 1828లో రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి స్థాపిస్తాడండి. మరి ఈ సతీ ఎబాలిషన్ యాక్ట్ అనేది మనకు ఎప్పుడు వస్తుందండి అంటే 1829లో మనకు విలియం బెంటిక్ అనే ఒక గవర్నర్ జనరల్ అనే వ్యక్తి వేస్తాడండి. ఓకేనా, మనం ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ క్లాస్లో మోడర్న్ ఇండియా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇదే లోతల్లో ఏ ఏ వస్తువులు బయలుపడతాయి అంటే మనకు ముఖ్యంగా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పుకుంటాం. అంటే కొలతలు తూనికలకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయి. ఇదే కొలతలు తూనికలకు సంబంధించిన ఆధారాలు మనకు హరప్పా అనే ఒక నగరంలో కూడా లభిస్తాయండి. ఓకేనా, ఇంకా మనకు ఇక్కడ ఏ లభిస్తాయి సార్ అంటే ఈ లోతాల్ అనేది మనకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన ప్రజలకు ఏంది అంటే ప్రధాన ఓడరేవు అని చెప్పుకుంటామండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యార్డ్ అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఇక్కడనే ఇంకా ఏ వస్తువులు బయలుపడతాయి సార్ అంటే మనకు చెస్ బోర్డ్ అనేది ఇక్కడనే లభిస్తుందండి. చెస్ బోర్డు అండ్ డైస్ అంటే పాచికలు అని చెప్పుకుంటాం. ఓకేనా, అవి కూడా ఇక్కడనే లభిస్తాయి. ఇంకా మనకు ఈ టెర్రాకోటతో తయారు చేసిన ఒక మనిషి మొండెం అనేది ఇక్కడనే లభిస్తుందండి. ఇంకా మనకి లోతల్కు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏమని ఉంటుంది అంటే మనకు వరల్డ్ ఫస్ట్ టైడల్ డాక్యార్డ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, అంటే ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు అని చెప్పుకుంటామండి. ఈ టైడల్ డాక్యార్డ్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే మన భాషలో ఈ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఇంకా మనకి ఇక్కడ ఏం లభిస్తాయి సార్ అంటే చూడండి ఒకసారి ఈ టెర్రాకోటా టైడల్ డాక్యార్డ్, దీని తర్వాత మనకు ఎవిడెన్స్ ఆఫ్ రైస్ అండి. అంటే వరికి సంబంధించిన ఆధారాలు కూడా మనకి ఇక్కడనే లభిస్తాయి. ఇది వచ్చేసి మనకు లోతాల్కు సంబంధించిన ఇన్ఫర్మేషను. దీని తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ ఏముంటుంది అంటే మనకు బన్వాలి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఓకేనా, ఈ బన్వాలి ప్రాంతం అనేది మనకు ఎవరు త్రవ్వకాలు జరుపుతారు సార్ అంటే మనకు ఆర్ఎస్ బిస్ట్ అనే వ్యక్తి త్రవ్వకాలు జరుపుతాడు. ఓకేనా,
మరి ఇక్కడ త్రవ్వకాలు జరిపి మనకు ఇది ఏ నది ఒడ్డున ఉంటుంది సార్ అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా మనం దీన్ని ఏమని చెప్పుకుంటాం అంటే సరస్వతి నది అని చెప్పుకుంటాం. ఏం నది అని చెప్పుకుంటామంటే సరస్వతి నది అని చెప్పుకుంటాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ ఈ ప్రాంతము అంటే మనకు హర్యానాలో ఉంటుంది. ఓకేనా, హర్యానాలో హిస్సార్ డిస్టిక్ అని ఒక హిస్సార్ జిల్లా అనేది ఉంటుంది, ఆ జిల్లాలో ఉంటుంది. తర్వాత మనకు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏంది అంటే మనకు నో డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, నో డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అంటే మనకి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది ఉండదు ఈ పట్టణంలో. ఏ పట్టణంలో మనకు డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, బన్వాలి అనే పట్టణంలో మనకు డ్రైనేజీ వ్యవస్థ అనే ఉండదు. ఓకేనా, తర్వాత ఇంకా మనకు ఆబ్సెన్స్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అని చెప్పుకుంటామండి. మనకు ఆబ్సెన్స్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సిటీస్ అన్నీ కూడా ఈ గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అవుతాయండి. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంది లేదండి, మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక వరుసగా ఇల్లు కట్టే విధానాన్ని గ్రిడ్ సిస్టమ్ అంటారండి. ఓకేనా, ఇప్పుడు ముందు ఇక్కడ ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు అనుకోండి, దాని వెనకాలనే ఇట్లా వరుసగా ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వరుసగా ఇల్లు కట్టే విధానాలని గ్రిడ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఓకేనా, తర్వాత మనకు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా ఇంకా మనం ఏమేమి చెప్పుకోవచ్చు అంటే పాటరీ వీల్ అనేది ఇక్కడనే లభిస్తుందండి. ఓకేనా, పాటరీ వీల్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం, దీని తెలుగులో కుమ్మరి చక్రం అని చెప్పుకుంటామండి. కుండలు తయారు చేసే చక్రాన్ని ఏమని చెప్పుకుంటాం అంటే పాటరీ వీల్ అని చెప్పుకుంటాం. మరి ఇంకా ఇక్కడ మనకు ఏ వస్తువులు బయలుపడతాయి సార్ అంటే మనకు ఎవిడెన్స్ ఆఫ్ బార్లీ, ఈ బార్లీకి సంబంధించిన అవశేషాలు అనేవి ఎక్కువగా మనకు ఇక్కడనే లభిస్తాయి. ఇంకా మనకు వీటికి సంబంధించి ఏమేమి చెప్పుకుంటామంటే ఇక్కడ మనకు బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ లాగా చెప్పుకుంటామండి. బన్వాలి వచ్చేసి మనకు బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ లాగా చెప్పుకుంటాం. మరి అసలు ఈ బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ అంటే ఏంటి అంటే మనకు పూసల తయారీ కేంద్రం అని చెప్పుకుంటాం. ఓకేనా, ఈ పూసల తయారీ కేంద్రం మనం ప్రీవియస్గా ఏ క్లాస్లో చెప్పుకున్నాము అంటే చాన్హుదారో అని చెప్పుకుంటాం. మరి ఇక్కడనే మనకి ఇంకా ఏం దొరుకుతాయి అంటే ఎవిడెన్స్ ఆఫ్ టైగర్ అని చెప్పుకుంటామండి. పులికి సంబంధించిన ముద్రికలు కూడా మనకు ఈ బన్వాలీలోనే లభిస్తాయి. ఓకేనా, తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి ధోలావీరా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఓకేనా, ఈ ధోలావీరా అనే ఒక ఇంపార్టెంట్ సైట్ ఉంటుంది. మరి ధోలావీరాను ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు సార్ అంటే చూడండి ఒకసారి మనకు జేపీ జోషి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఓకేనా, జేపీ జోషి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ జేపీ జోషి తర్వాత మనకు ఆర్ఎస్ బిస్ట్ అనే వ్యక్తి కూడా త్రవ్వకాలు జరుపుతాడండి. ఓకేనా, మరి జేపీ జోషి ఎప్పుడు త్రవ్వకాలు జరుపుతాడు సార్ అంటే మనకు 1967 ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతాడు. మరి ఆర్ఎస్ బిస్ట్ అనే వ్యక్తి మనకు 1900 ప్లస్ 1901 ఆ టైంలో త్రవ్వకాలు అనేవి జరుపుతాడండి. తర్వాత మనకు ఇక్కడ ముఖ్యంగా ఈ ధోలావీరా అనే ప్రాంతం ఎక్కడుంది అని చెప్పుకుంటామంటే ప్రజెంట్ గుజరాత్ అని చెప్పుకుంటాం కదా, ఈ గుజరాత్ అనే ప్రాంతంలో ఉంటుందండి. ఓకేనా, మరి ఇక్కడ ఏ వస్తువులు బయలుపడినాయి సార్ అంటే మనకు ముఖ్యంగా చెక్ డ్యామ్స్ రిజర్వాయర్స్ ఎక్కడ లభించాయి మనకు అంటే ఈ ధోలావీరా అని చెప్పుకుంటామండి. తర్వాత మనకి ఇంకా ఇక్కడ మనకు ఏ ప్రాంతం మనకు ఏంటివి లభిస్తాయి అంటే మనకు రాతి బాణాలు అనేవి కూడా ఇక్కడనే లభిస్తాయండి. అంటే రాయితో తయారు చేసిన బాణాలండి, యారోస్ అని చెప్పుకుంటాం కదా, అవి కూడా మనకి ఇక్కడనే లభిస్తాయి. తర్వాత మనకు ఏకశిలా స్తంభాలు అనేవి కూడా లభిస్తాయండి. అంటే సింగిల్ స్టోన్డ్ పిల్లర్ అని చెప్పుకుంటాం కదా, అవండి ఆ ఏకశిలా స్తంభాలు కూడా మనకి ఇక్కడనే లభిస్తాయి. వాటినే మనం ధోలావీరా అని చెప్పుకుంటాం. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి ఏమని చెప్పుకుంటాం అంటే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏముంటుంది అంటే సుర్కోటోడా అని ఉంటుందండి. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి సుర్కోటోడా అనే ఒక ఇంపార్టెంట్ సైట్ ఉంటుంది. మరి ఈ సైటు ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు, ఇక్కడ బయలుపడిన వస్తువులు ఏంటివి అనేది చూడండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఎవరు త్రవ్వకాలు జరుపుతారంటే మనకు సేమ్ అండి జేపీ జోషి అని చెప్పుకుంటాం. అసలు జేపీ జోషి అంటే ఏంది సార్ అంటే మనకు జగపతి జోషి అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంది అంటే మనకు పిట్ బరియల్స్ అనేవి ఇక్కడనే లభిస్తాయండి. ఓకేనా, పిట్ బరియల్స్ అంటే కుండలలో మృతదేహాలను పూడ్చిపెట్టడం అండి. ఓకేనా, ఈ పిట్ బరియల్స్ అనేవి మనకు ఫస్ట్ ఈ సుర్కోటోడా అనే ఒక ప్రాంతంలోనే లభిస్తాయి. తర్వాత ఇక్కడ ఇంకా ఏమేమి లభిస్తాయి సార్ అంటే ముఖ్యంగా చూడండి ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ అండి, గుర్రానికి సంబంధించిన ఆధారాలు. నెక్స్ట్ మనకు ఎవిడెన్స్ ఆఫ్ పికాక్ అండి.
అంటే నెమలికి సంబంధించిన ఆధారాలు ఇక్కడనే లభిస్తాయి. ఇంకా మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రూట్స్ అండి, పళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడనే లభిస్తాయి. మరి ఆ పళ్ళు ఏ ఏ పళ్ళు సార్ అంటే ఫస్ట్ మనకు బనానా అనే ఒక పండు ఇక్కడనే లభిస్తుంది. నెక్స్ట్ మనకు పోమగ్రానేట్ అనే ఒక పండు కూడా సుర్కోటోడాలోనే లభిస్తుంది. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పుకుంటామండి. అవునా, ఈ ఖర్జూర పళ్ళు అనేవి కూడా మనకి ఇక్కడనే లభిస్తాయండి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు తెలియని పండు ఏమని చెప్పుకుంటామంటే పైనాపిల్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, పైనాపిల్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకా మనకు ఇది వచ్చేసి సుర్కోటోడాకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇంకా మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి రంగాపూర్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఈ రంగాపూర్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ గుజరాత్లో ఉంటుందండి. ఓకేనా, గుజరాత్ బదర్ నది దగ్గర ఉంటుందండి. ఓకే, మరి ఇక్కడ ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు సార్ అంటే మనకు ఎంఎస్ వాట్సన్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ ఎంఎస్ వాట్సన్ అనే వ్యక్తి త్రవ్వకాలు అనేవి ఇక్కడ జరుపుతాడండి. మరి రంగాపూర్కు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే మనకు వరికి సంబంధించిన ఆధారాలు అనేవి ఇక్కడ లభిస్తాయండి. మనం ప్రీవియస్గా లోతాల్లో కూడా వరికి సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పినామండి. రైస్ అండ్ హస్క్ అనేవి ఇక్కడ లభిస్తాయండి. అంటే వరి పొట్టు, వరికి సంబంధించిన ఆధారాలు అనేవి మనకి రంగాపూర్లో లభిస్తాయండి. ఓకేనా, తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి రోపార్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఈ రోపార్ వచ్చేసి మనకు ఎక్కడుంటుంది సార్ అంటే మనకు గుజరాత్ అని పంజాబ్ అని చెప్పుకుంటామండి. పంజాబ్ అని చెప్పుకుంటాం. ఆ పంజాబ్ ఎక్కడి పంజాబ్ అంటే ఇండియాలో ఉన్న పంజాబ్ అండి. ఓకేనా, మరి ఇది ఏ నది ఒడ్డున ఉంటుంది సార్ అంటే మనకు సట్లెజ్ అని చెప్పుకుంటామండి. సట్లెజ్ నది ఒడ్డున మనకు ఈ రోపార్ అనే సిటీ ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు సార్ అంటే మనకు వైడి శర్మ అని చెప్పుకుంటామండి. ఈ వైడి శర్మ అనే వ్యక్తి ఇక్కడ త్రవ్వకాలు జరుపుతాడు. మరి ఇక్కడ త్రవ్వకాలు జరిపిన తర్వాత ఏం లభించింది సార్ ఇతనికి అంటే యాజమాని చనిపోయిన తర్వాత యాజమానితో పాటు వాడి కుక్కను కూడా పూడ్చిపెట్టిన సమాధి అనేది ఇక్కడ దొరుకుతుందండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు రోపార్కు సంబంధించిన ఇన్ఫర్మేషను. మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా కోట్ డీజీ అనే ఒక సిటీ ఉంటుందండి. ఓకేనా, మరి ఈ కోట్ డీజీ వచ్చేసి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ఇండస్ రివర్ దగ్గర ఉంటుందండి. ఓకేనా, మరి ఎక్కడ ఉంటుంది సార్ ఇంకా మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అంటే మనకు ఈ సింధు అనే ఒక డిస్టిక్ ఉంటుందండి. ఈ సింధు అనే డిస్టిక్ మనకు ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు పాకిస్తాన్లో ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు సార్ మనకు అంటే ఎఫ్ఏ ఖాన్ అండ్ క్యూరే అని ఉంటారండి, ఇద్దరు వ్యక్తులు. ఎఫ్ఏ ఖాన్ అండ్ క్యూరే అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. మరి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఇక్కడ త్రవ్వకాలు జరుపుతాడండి. ఎక్కడ అంటే మనకు కోట్ డీజీ అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతాడు. మరి త్రవ్వకాలు జరిపిన తర్వాత ఏం లభించింది సార్ అంటే మనకు ఫైర్ యాక్సిడెంట్ వల్ల డిస్ట్రాయ్ అయిన నగరం లాగా చెప్పుకుంటామండి. అంటే అగ్ని ప్రమాదాల వల్ల మనకు అంతరించిపోయిన నగరంలాగా ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ కోట్ డీజీ అని చెప్పుకుంటాం. ఇంకా మనకు రాతి బాణాలు కూడా మనకి ఇక్కడనే లభిస్తాయండి. ఇది వచ్చేసి మనకు ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం. తర్వాత మనకు జస్ట్ ఒకసారి ఈ మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ చూడండి. మనకు ఇదే సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు ఎవరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెడతారు అంటే మనకు సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు పేరు పెడతాడండి. మరి ఇదే సివిలైజేషన్కు హరప్పా సివిలైజేషన్ అని పేరు ఎవరు పెడతారు సార్ అంటే మనకు మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి ఆ పేరు పెడతాడండి. మరి వీళ్ళకి సంబంధించిన వర్షిప్ అనేది నేచర్ వర్షిప్ ఉంటుందండి, ప్రకృతి ఆరాధన ఉంటుంది. తర్వాత మన మదర్ గాడెస్ అనేది కూడా ఉంటుందండి, అమ్మ తల్లి. మరి వీళ్ళు పూజించిన దేవుడు ఎవరు అంటే మనకు పశుపతి దేవుడు అని చెప్పుకుంటామండి. వీళ్ళు పూజించిన పక్షి వచ్చేసి మనకు పీజియన్ లాగా చెప్పుకుంటామండి. అంటే పావురం అనే పక్షిని వీళ్ళు పూజించారు అని చెప్పుకుంటాం. మరి వీళ్ళు పూజించిన జంతువు ఏమని చెప్పుకుంటామంటే హంపుడ్ బుల్ అని చెప్పుకుంటామండి. అంటే మూపురం ఉన్న ఎద్దు అని చెప్పుకుంటాం. తర్వాత మరి వీళ్ళు పూజించిన సింబల్ అండి, అంటే వీళ్ళు పూజించిన చిహ్నం ఏంది అంటే మనకు స్వస్తిక్ అని చెప్పుకుంటామండి. ఇక్కడ చూడండి, ఈ స్వస్తిక్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది మనకు. ఓకేనా, ఇట్లా ఈ సింబల్స్ అనేవి ఈ షేప్లో ఉంటాయి. తర్వాత మరి వీళ్ళకు సంబంధించి వీళ్ళకు తెలియని లోహం ఏంది సార్ అంటే మనకు ఐరన్ లాగా చెప్పుకుంటాం. వీళ్ళకి తెలియని లోహం ఏంది అంటే ఇనుము అని చెప్పుకుంటాం. మరి వీళ్ళకి సంబంధించి ఎంటర్టైన్మెంట్స్ ఏమని చెప్పుకుంటామంటే రెజ్లింగ్ అని చెప్పుకుంటామండి. కుస్తీ పోటీలు వీళ్ళకి సంబంధించి
ఎంటర్టైన్మెంట్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఆడే ఆటలు వచ్చేసి మనకు చెస్ అనేది కూడా చెప్పుకుంటామండి. తర్వాత చెస్సు పాచికలు అనేవి కూడా వీళ్ళు ఆడేవారు. తర్వాత మనకు వీళ్ళకి సంబంధించి ఇంకా తెలియని పండు అనేది ఉంటుందండి, అది వచ్చేసి పైనాపిల్. ఇది వచ్చేసి మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషను. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వేదిక్ సివిలైజేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.